కొంగు బంగారమైనటువంటి నిమిషాంబాదేవి ఆలయ ప్రాశస్త్యం ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉండడం, దుర్గా పార్వతి రూపంలో ఉండడం. మూడోది, ఈ దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశాన్య భాగంలో గణపతి ఉంటాడు, నమస్కారం చేసుకుంటాం. కానీ ఇక్కడ పార్వతీదేవి కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే పార్వతీపుత్రం వినాయకుడు మన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక విశేషం అంటే అమ్మవారు పార్వతీదేవి షోడశ రూపిణి కనుక నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మన కోరిక 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ నెరవేరుతుంది అనే నానుడితో నడుస్తున్నటువంటిది అత్యంత విజయోపేతంగా కొంగు బంగారమై. నిజానికి ఇందాక భార్గవ్ గారు అన్నారు హైదరాబాద్ భాగ్యనగరం అని. కాదండి, తండోపతండాలుగా విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. మన ఈ దేవాలయానికి గొప్పగా చెప్పుకోకపోతే హిందువులే కాదు, క్రైస్తవులు కూడా వస్తున్నారు, ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతున్నారు.